జంతర్ మంతర్ వద్ద సంబరాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఫుల్ జోష్. సాధించామంటూ అభిజిత్ దీప్కే నినాదాలు. ఉత్సాహంగా మారిపోయిన కాక్రోచ్ ఉద్యమ శిబిరం. కొద్ది నిమిషాల ముందు వరకు ఎంతో గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది. జెన్జీ నిరసనలు నినాదాలతో మార్మోగిన జంతర్ మంతర్ ప్రాంతమంతా సడన్ గా యువత కేరింతలతో ఫుల్ జోష్ గా కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనం సాధించామంటూ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నినాదాలు చేశారు. రాజీనామా ఉండవన్న సర్కార్ మెడలు వంచామంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. సో ఎట్టకేలకు జెన్జీ ఉద్యమం ఫలించిందనే చెప్పాలి. ఎన్నో ఒక నెల రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యమం ఈ రోజుతో అయితే ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. ఆయన ప్రకటన ఇలా వెలువడిందో లేదో మొత్తం జెన్జీ విద్యార్థులందరూ కూడా సీజేపీ విద్యార్థులందరూ కూడా అక్కడ గుమికూడి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద సంబరాలు అయితే అంబరాన్ అంటే చెప్పాలి. ఈ సందర్భంగా ఆందోళన విరమిస్తున్నట్లు కూడా వాళ్ళు ప్రకటించేశారు. అయితే మొత్తానికి చూసుకుంటే గనక ఇటు రాజకీయ పార్టీలు కానివ్వండి, అటు సెలబ్రిటీలు కానివ్వండి, అందరి నుంచి కూడా విద్యార్థులకు చాలా వరకు మద్దతు లభించిందనే చెప్పాలి. విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనే దానికి ఉదాహరణ ఈ యొక్క అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వం సీజేపీతో చర్చలైతే జరిపింది. సీజేపీతో చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా టైం ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులైతే ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే నెరవేరింది. ఈ విజయం అనేది ప్రజాస్వామ్య విజయంగా సోనం వాంగ్చుక్ కూడా ప్రకటించారు. ఇది పాలకులకు ఒక గుణపాఠం అని ప్రియాంక గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి. సీజేపీ ప్రతినిధులైతే 3 డిమాండ్లు చెప్పారు. ఆ 3 డిమాండ్లలో కూడా ప్రస్తుతానికి 2 డిమాండ్లు కూడా పరిష్కరించబడ్డాయి. దీంతో వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేది, అదే ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్కి కేంద్రం తలొగ్గిందనే చెప్పాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. పాలకులకు కూడా ఇదొక గట్టి గుణపాఠంగానే చెప్పాలి అన్నట్టు ప్రియాంక గాంధీ కూడా చెప్తున్నారు. ఇండియన్ యూత్ గెలిచింది అని భూపేష్ బఘేల్ అనే విద్యార్థి కూడా చెప్తున్నారు. ఆందోళనను విరమిస్తున్నామని అయితే వాళ్ళు చెప్పారు. మరోవైపు చూసుకుంటే గనక సీజేపీ డిమాండ్లన్నీ కూడా నెరవేరినట్లే మనం చెప్పాలి. ఇక ప్రభుత్వంతో తదుపరి చర్చలు కూడా లేనట్లే. మొత్తానికైతే విద్యార్థుల విజయంగా ఇది మనం చెప్పుకోవచ్చు.